వైసీపీ మహిళా నేత టీవీ యాంకర్ శ్యామలకి బిగ్ షాక్. బెట్టింగ్ యాప్ల ప్రచారంలో ఆవిడ కూడా పాల్గొన్నందుకు ఆవిడపై కూడా కేసు నమోదైంది. శ్యామల పైన పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. ముందుగా శ్యామలకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపో మాపో శ్యామలని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. శ్యామల స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. బెట్టింగ్ ప్రచారం చేసినందుకు ఇప్పటివరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందికి పైగా కేసులు నమోదైంది. అయితే ఇవాళ రేపు అందరినీ కూడా అదుపులోకి తీసుకునిపోతున్నారు పోలీసులు. ఇవాళ విచారణకి మరొక ఇద్దరు రాబోతున్నారు. శ్యామలకి సంబంధించిన విషయంలో అసలు ఏం జరుగుతుందో పెద్ద ఎత్తున కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడ కేవలం తెలంగాణలోనే కాదు, శ్యామల అటు ఏపీలో కూడా వైసీపీ నేతగా కూడా ఉన్నారు కాబట్టి ఏపీ వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టాలనేది ఒక డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే వరుసగా బెట్టింగ్ యాప్లకు సంబంధించి పాల్పడే అందరిపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. పంజాగుట్ట పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. 11 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇదే విషయం పైన అటు శ్యామల పైన ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయాలి. మరికొంతమంది ఏపీకి సంబంధించిన వారు కూడా బెట్టింగ్ ప్రమోషన్లో ఉన్నారు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇదే తెలంగాణ ప్రభుత్వం ఎంత యాక్టివ్గా అయితే బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తోందో, కేసులు నమోదు చేస్తుందో, అదే స్థాయిలో మొన్న లోకల్ బాయ్ నాని అనేటువంటి ఒక యూట్యూబర్ పైన కూడా కేసు నమోదైంది. రిమాండ్కి తరలించారు, తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు ఆయన. సో అటువంటి సామాన్యులపైనే కాదు, శ్యామల లాంటి కొంత పాపులర్ రాజకీయంగా కూడా ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా వారికి అన్ని అవగాహన ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రజలు ఎలా మభ్యపెట్టాలనే దానిపైన కూడా వారిని అవగాహన ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులే ఇటువంటి దారుణాలకి, ఇటువంటి ప్రమోషన్స్కి పాల్పడుతూ ఉంటే సామాన్యులని కాదు, ఇటువంటి వారిని కూడా ఏపీలో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ వినబడుతోంది.